హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాకు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కదా. సో కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేసేసేయండి. అండ్ ఇక్కడైతే చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది వీడియో. నాకు నిజంగా ఫస్ట్ టైం ఇంత న్యాచురల్ లాగ్ తీసినప్పుడు వీడియో క్లారిటీ చూసుకున్న తర్వాత సో అనిపించింది వావ్ నా ఫోన్ అన్నట్టు. సో అలా ఈ ఫోన్ కొన్నందుకు నాకు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయింది. సో ఎక్కడన్నా మిర్రర్లో కనిపించింటే వీడియోలో సో దట్ మీరు ఏ ఫోన్లో నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను అన్నదైతే కామెంట్ చేయండి. బికాజ్ ఆ ఫోన్ గురించి మాట్లాడాను కాబట్టి ఈ క్వశ్చన్ అంతే. ఇంకా అలా నేను అక్క ఈరోజు ఉన్న ప్లాన్కి అయితే చాలా దూరం, ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది ట్రావెల్. సో అక్కడ ఇంకా మిడిల్లో రీసెంట్గా 2 months బ్యాకే వీళ్ళు ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే ఓపెన్ చేశారంట. సో అక్కడ పెట్రోల్ అయితే కొట్టించుకొనేసి మేము రావాల్సిన చోటకి చాలా దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. ఏంటి అని అంటే హైవేలో వచ్చినంతసేపు నాకు మైమర్చిపోయాను, అన్ని వీడియోస్ తీసుకున్నాను. అది చాలా అంటే ఫారిన్లో ఏదో నేను ట్రావెల్ చేసినంత ఫీల్ వచ్చింది నాకు. అక్కడ ఉన్న ఆ హైవేలో చేసిన న్యాచురల్ గ్రీనరీ అంతా చాలా అంటే చాలా సూపర్గా అనిపించింది. ఎనీవే నేను ఇంకా రావాల్సిన చోటకైతే వచ్చేసాను. ఆల్రెడీ పనులు అయితే స్టార్ట్ చేసేసాము. చాలా సింపుల్గా సూపర్గా ఉంటాయి పనులు, స్ట్రెస్ లేకుండా హ్యాపీగా సాగిపోతూ ఉంటాయి అనమాట. మా అంకుల్ కూడా హాయ్ అయితే చెప్పేశాడు. అండ్ ఇక్కడైతే సెల్ఫీస్ తీసుకున్నాం కొన్ని, ఆల్మోస్ట్ ఒక 2-3 తీ అని చెప్పింది అక్క. సో అలా తీసి అక్కడ కామెంట్ అనమాట, ఉన్న ప్లేస్ చూడు బ్యాక్గ్రౌండ్, మనం ఎలాంటి చోట వీడియోలు తీస్తున్నాం అండ్ సెల్ఫీస్ తీసుకుంటున్నాము అన్నట్టు. సో ఎనీవే పనులన్నీ చకచకా ఫినిష్ చేసేసి ఆల్రెడీ ప్లేట్లు అయితే రెడీగా అమర్చి పెట్టేశామన్నమాట. ఎందుకని అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్ని వెరైటీస్ ఫుడ్స్ అయితే వడ్డించడానికి. ఇప్పుడు అందరూ గెస్ట్ చేసేసే ఉంటారు నేను ఎక్కడికి వచ్చాను అని చెప్పేసి, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చాను అన్నది తెలియలేదు కదా ఇంకా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి, ఖచ్చితంగా తెలుసుకోండి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానా అని. ఆల్రెడీ వడ్డించడం స్టార్ట్ అయితే అయిపోయింది. ఒక్క లైన్ ఫుల్ వడ్డిచ్చేసి తినేసి అంతా అయిపోయింది అనమాట. చాలా సూపర్గా మేము తిన్నామా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్కే చెప్తానమాట. ఇంకా ఆల్రెడీ ఇంకా రిటర్న్ బయలుదేరాలని చెప్పేసి బయటకైతే వచ్చేసాం. లోపల అక్కడ వాళ్ళ కొద్దిగా కళ్యాణ మంటపం లాగా ఉన్న చౌట్రీ ఫంక్షన్ అనమాట. సో అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. బేసిక్గా ఏంటని అంటే ఇక్కడ టెంపుల్ చూసేసేయండి ఒకసారి. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్, ఊడుగెరే, దాబాస్పేటకి చాలా దగ్గరలో ఉన్న ఊడుగెరే, నాకు కూడా అది ప్రొనౌన్సియేషన్ రావట్లేదు, ఊడుగెరే. అక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా లోపలికి వెళ్ళాలి, ఒక పల్లె. ఆ పల్లె ఏది అన్నదైతే నాకు నిజంగా తెలియదు. చూద్దామంటే ఎక్కడ నాకు నేమ్ బోర్డు కనపడలేదు కాబట్టి నేను ఇంకెవరిని అయితే అడగలేదు. ఈ ఫంక్షన్కి అంటే ఈ జాతరకి ఎవరన్నా, ఈ దేవుడి ప్రతిష్టకి ఎవరన్నా వచ్చింటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేసేయండి ఈ ఊరు పేరు ఎగ్జాక్ట్గా ఏమి అన్నది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంట్రన్స్లో గుడి చూసిన తర్వాత ఖచ్చితంగా డౌట్ వస్తుంది, ఇదేంటి గుడి చూస్తే అంత వైభవంగా కట్టారు, అందులోనూ స్టోన్స్తో చెక్కారు, లోపల చూస్తే విగ్రహం ఇట్లా ఉంది అని. కానీ ఇక్కడ మహిమ అదే అంట. స్వామివారిని స్వయంగా అడిగాను, అక్కడ కన్నడలో చెప్పడం వల్ల నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. బేసిక్గా ఆ రాతితోనే అక్కడికక్కడే స్వామివారి ప్రతిష్ఠ అయ్యారంట. ఆ రాతికున్న బలము, వాళ్ళకున్న ఏమంటారు, స్వామికున్న, నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు బేసిక్గా. సో స్వామికి చాలా మహిమ ఉంది కాబట్టి ఆ మహిమ ఉన్న ఆ స్వామి రాతిని అక్కడి నుంచి కదిలించకూడదని చెప్పేసి జస్ట్ రాతి బొమ్మకే వాళ్ళు ఇలాంటి పెద్ద గుడి అయితే కట్టారు. ఎంట్రన్స్ లోనే ఉంది, ఆ ఊరికి వెళ్ళే ఎంట్రన్స్ లో. సో ఆ ఊరికి గుడి కట్టడం వల్ల సో జాతర లాగా వాళ్ళు చేశారు. మాకైతే యలహంకలో, మేమున్న యలహంకలో ఒక ఎన్వి మాల్ అనే కళ్యాణ మంటపం ఉందన్నమాట ఓల్డ్ టౌన్ దగ్గర. ఆ కళ్యాణ మంటపం ఓనర్ వాళ్ళ ఫంక్షన్ కి, సో వాళ్ళు చేస్తున్న నాన్ వెజ్ పార్టీకి, అవును డౌట్ వచ్చేసింది కదా, ఆంజనేయ స్వామి అంటుంది నాన్ వెజ్ చూపించింది ఏంటి అని. ఖచ్చితంగా నేను కూడా వీళ్ళు చెప్తుంటే నేను అస్సలు నమ్మలేదు, అక్కడ పోయి చూసేదాకా. నేను తిన్నాక నాకు గుడి లోపలికి వెళ్ళాలంటే నామోసిగా ఉంది. కానీ అక్కడ ఏంటి జరిగింది అంటే ఆంజనేయ స్వామి వారికేనే బయలాంజనేయ స్వామి అంట. మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర కూడా ఇలాంటి దేవుడు
ఉన్నాడు, సేమ్ పేరుతో పిలిచే ఊరు అనమాట. సో మీ ఊర్లో కూడా ఇలాంటి బయలాంజనేయ స్వామి అని పిలిచే ఊరు పేర్లు ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నిజంగా షాక్ ఇంకా తేరుకోలేదు నేను. ఆంజనేయ స్వామికి ఆటలు కొట్టడం ఏంటి అన్నట్టు వింతగా అనిపించింది, కానీ వాళ్ళకి అది చాలా మహిమ గల పండగ అని చెప్పినట్టు చెప్పారనమాట వాళ్ళు. సో ఎనీవే ఇంకా అక్క వాళ్ళు ఆ ఫంక్షన్కి సో క్యాటరింగ్ సప్లై కానీ వెళ్ళింటే నేను అక్కడ సర్వ్ చేయడానికి వెళ్ళాను అనమాట. ఏంటి శ్వేత అని అనుకోకండి, అవును సమ్ టైమ్స్ సండే నాకు ఏదైనా ఇలాంటి వర్క్ ఉన్నప్పుడు సో ఖచ్చితంగా ఒక పార్ట్ టైం జాబ్ లాగా నేను వెళ్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 4-5 టైమ్స్ వెళ్ళాను. ఫస్ట్ టైం అయితే ఇంత పెద్ద లాగ్ని షూట్ చేసుకున్నాను, బికాజ్ చాలా ట్రావెల్ చేశాను కాబట్టి నాకు ఉన్ని మెమరీస్ అన్నట్టు తీసుకున్నాను అనమాట. ఇంకా స్వామివారి దర్శనం, ఇంకా మీరు ఆంజనేయ స్వామికి ఆటలు కొట్టడం ఏంటి అని ఆలోచనలో ఉంటే సో ఖచ్చితంగా కొడతారంట కొన్ని చోట్ల, అది నాకు కూడా తెలీదు, ఇప్పుడే తెలుసుకున్నా నేను. సో ఇంకా అలా మంచిగా అక్కడ ఫంక్షన్ను నేను వెళ్ళిన పనిని సక్సెస్ఫుల్గా సక్సెస్ చేసేసి మళ్ళీ ఇంటికైతే బయలుదేరేసాం. యాజ్ ఇట్ ఈస్గా మేము మా స్కూటీలో మేము రిటర్న్ వచ్చేసాం. ఈ బ్రిడ్జ్ చూసిన తర్వాత తెలిసిపోయింటది మేము ఆల్రెడీ ఎక్కడి దాకా వచ్చామన్నట్టు. సో మార్నింగ్ వెళ్ళేటప్పుడే 9:30-10 o'clock ఆ వ్యూని డైజెస్ట్ చేసుకునేకే డే మొత్తం పట్టింది. ఇంక ఈవినింగ్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ నుంచి షూట్ చేసిన ఆ వ్యూ అయితే మరింత సూపర్ గా అనిపించింది. ఎనీవే అక్కతో నాకు ఈరోజు చాలా మైండ్ రిలాక్సేషన్, డిప్రెషన్ లో ఉన్నాను లాస్ట్ 1 week ఎందుకో. సో కొంచెం మెస్సీ పనులు జరగడం వల్ల కొద్దిగా ఇంట్లో అలా ఇలా. సో ఈ ట్రావెల్ నాకు ఫుల్ మైండ్ని అయితే రిలాక్స్ ఇచ్చింది. అలాగే చాలా రోజుల తర్వాత హైవేలో నాకు నేనుగా సూపర్గా ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ అయితే చేశాను. అండ్ ఇంకా ఇంటికి వచ్చి రాగానే అలా కొద్దిగా ఫ్రెష్ అయిపోయి అన్నీ ఇలా ఒక వీడియో కోసం అన్ని జామున్ బౌల్స్కి అయితే వేసేసి పెట్టాను. ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి అన్నది మీరు గెస్ట్ చేసే ఉంటారనుకుంటా. అన్నీ అక్కడ పని చేసేకెళ్ళి బాక్సులు నిండుగా ఫిల్ చేసుకొచ్చారా అని అనుకోకండి, అక్కడ చాలా క్వాంటిటీలో వాళ్ళు చేశారు కాబట్టి ఓనర్సే మాకు బాక్సెస్ అన్ని ఇచ్చి మీకు కావాల్సినంత ఫిల్ చేసుకెళ్ళండి అని చెప్పారు. మేమిద్దరికి కలిపి ఒక్కొక్క బాక్స్కే ఫిల్ చేసుకొచ్చాము. ఇంకా అందరూ అక్కడే కలిపి, ఇంకా ఆ రోజే అమ్మ కూడా వచ్చింది కాబట్టి ఇంకా మా ఆఫీస్ కొలిక్ ఒక అబ్బాయి శంకర్ అని చెప్పేసి అందరూ కలిసి ఇలా చక్కగా నాన్ వెజ్ స్పెషల్ పార్టీ రకరకాలు అయితే తింటున్నాం. ఎన్ని రకాలు ఉన్నాయన్నదైతే మీరే కౌంట్ చేసి కామెంట్ చేయండి, మిస్ చేయకండి. సో నేను కూడా ఒకసారి చెప్తా. మటన్ కర్రీ, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ అండ్ తల మాంసం, అలాగే ఇంకేంటి పుదీనా ఫ్రై అండ్ ఏమంటారు అది పేగులన్నీ ఫ్రై చేస్తారు కదా అలాంటివి, అండ్ ఇడ్లీ సాంబార్, అలా చాలా బాగా సూపర్ డూపర్గా ఎంజాయ్ చేసాం. వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా.